దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు మీకు అందించబోయేటటువంటి వర్తమానము పేరు విమోచన దినం. చెప్పండి, విమోచన దినము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ లోకానికి అంతటికి ఈరోజు ఏంటి? స్వాతంత్ర దినోత్సవం. లోకానికి అంతటికి స్వాతంత్ర దినోత్సవం అయితే వధువుకి విమోచన దినోత్సవం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీనికి సంబంధించినటువంటి వాక్యాలు ఆల్రెడీ నేను ముందే చదివించాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వాక్యం ఒకసారి చదవండి. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వతంత్రం ఉండును. కొట్టండి, చెప్పండి, కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భారతదేశానికి స్వాతంత్ర్యము వచ్చేసింది, మనమందరము స్వతంత్రం అయిపోయాము అని మన భారతీయులమైనటువంటి మనమందరం అనుకుంటున్నాం. నేను అంటాను, నిజమైనటువంటి స్వాతంత్ర్యము భారతదేశానికి రాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా చూడండి, గత కొన్ని వారాలుగానో నెలలుగానో అనుకుంటా న్యాయం కోసం పోరాడుతున్నటువంటి భార్యాభర్తలు న్యాయవాదులు ఇద్దరిని నడి రోడ్డు మీద నరికి చంపేశారు హైదరాబాద్లో. న్యాయం కోసం ఎక్కడండి? హైకోర్టు న్యాయవాదులు, భార్యాభర్తలు ఇద్దరు న్యాయవాదులు న్యాయం కోసం పోరాడుతున్నారు. వారు అక్రమంగా కాదండి, అన్యాయంగా కాదండి, న్యాయం కోసం పోరాడుతున్నటువంటి ఇద్దరు న్యాయవాదులు భార్యాభర్తలు కారులో వెళుతుంటే నడి రోడ్డు మీద అడ్డంగా నరికి చంపేశారు. అంటే భారతదేశంలో స్వాతంత్రం ఉందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాలేజీకి వెళ్ళి వస్తున్నటువంటి ఒక యవ్వన స్త్రీని గ్యాంగ్ రేప్ చేసి చంపేశారు. అంటే మన భారతదేశంలో స్వాతంత్రం ఉందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక కులానికి సంబంధించినటువంటి ఒక అబ్బాయి మరొక అగ్ర కులానికి సంబంధించినటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నందుకు ఆ వ్యక్తిని నడి రోడ్డులో కత్తులతో నరికేసి చంపేశారు. మన దేశంలో స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటాం సబబేనా? మన దేశానికి నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? 14 సంవత్సరాల వయసు కలిగినటువంటి బాలిక యేసుక్రీస్తు ప్రభువు నమ్ముకుందని బంధువులు పట్టుకొని బెడరెక్కలు విరిచి వెనక్కి కట్టి కిరసనాలు పోసి లేదా పెట్రోలు పోసి నిప్పంటించి చంపేశారండి మన దేశంలోనే. మన దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక ఊరిలో యేసు ప్రభుని కొన్ని కుటుంబాలు నమ్ముకున్నాయని ఆ కుటుంబాలందరినీ ఊరు నుండి వెలివేశారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? మన భారతదేశంలో అందరూ బాగుండాలని, అందరికీ వైద్య సదుపాయం అందించాలని విదేశాల నుంచి మిషనరీస్ వచ్చారు వరుస. ఆ ఫ్యామిలీని అందరినీ కూడా కారులో పెట్టి నిప్పండించేసినటువంటి దౌర్భాగ్యం కలిగినటువంటి పరిస్థితి మన భారతదేశంలో. మంచి చేయడానికి వచ్చినటువంటి ఒక దైవ పిల్లలను కారులో పెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టారండి మన దేశం వాళ్ళు. ఇదా మన భారతదేశ సాంప్రదాయం? ఇదే మన భారతదేశంలో ఉన్న ఆ స్వాతంత్రం? భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, భారతదేశంలో అందరూ గౌరవిస్తారని ఎంతో ఉద్దేశంతో, ప్రేమిస్తారని గౌరవిస్తారని ఉద్దేశంతో ఒక విదేశం నుంచి వచ్చిన ఒక కుటుంబాన్ని నిర్దాక్షిణ్యంగా చిన్న పిల్లలతో సహా కారులో పెట్టి నిప్పండించి చంపేశారే. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో వేల కేసులు ఉన్నాయి. వింటున్నారా? కనుక నిజమైన స్వాతంత్రం ఏదంట చెప్పండి? మనమందరము ఆ పై వచనం చదవండి. 17వ వచనం. ప్రభువే ఆత్మ. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడుండునో, కొట్టండి చప్పట్లు, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్ర్యం ఉంటుంది. ఇది నిజమైనటువంటి స్వాతంత్రము.
ప్రతి ఒక్కరి హృదయములోకి, ప్రతి ఒక్కరి మనసులోనికి దేవుని యొక్క ఆత్మ ఎప్పుడైతే ప్రవేశిస్తుందో, ప్రతి ఒక్కరు ఎవరైతే ప్రభువుని అంగీకరిస్తారో, పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడతారో, వాళ్ళు ఎవరు మర్డర్లు చేయరు, మానభంగాలు చేయరు, దేవునికి స్తోత్రం కలుగును గాక, దొంగతనాలు చేయరు, వ్యభిచారం చేయరు, పొరుగు వారిని దేన్ని ఆశించరు వాళ్ళు. అది నిజమైనటువంటి స్వాతంత్రం. ఆ నిజమైన స్వాతంత్రాన్ని తీసుకురావడానికి విదేశాల నుంచి అనేక మంది మిషనరీలు మన భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటిస్తుంటే వారిని నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద నరికి చంపేస్తున్నారే. దేవుని యొక్క సేవను ప్రకటించడానికి భార్యాభర్తలు ఇద్దరు చిన్న పిల్లల్ని తీసుకొని ఒరిస్సా రాష్ట్రంలో బైబిల్ పట్టుకుని సువార్తను ప్రకటిస్తుంటే రోడ్డు మీద పట్టుకుని భార్యాభర్తలని గొడ్డలు విప్పి రోడ్ల మీద నడిపించారండి మన భారతదేశంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మనం ఎదురు చూడవలసినటువంటి స్వాతంత్ర దినోత్సవం ఒకటి ఉన్నది. అదే విమోచన దినము. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అందుకే అంటున్నాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13-14 వాక్యాలు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 13-14. మీరును సత్యవాక్యము అనగా ఏంటది? రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత. చూడండి, ఇక్కడ కూడా ఆత్మ వచ్చింది. చూడండి, దేవుని ఆత్మ, దేవుని పరిశుద్ధాత్మ ఎవరైతే కలిగి ఉంటారో, ఆమేన్, ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆమేన్. దేవుని ఆత్మచేత ముద్రించబడాలండి. ఎవరైతే దేవుని ఆత్మను పొందుకుంటారో వారి యొద్ద స్వాతంత్ర్యం ఉంటుంది. వారికి ఇక పగ అనేది ఉండదు, వారికి ఇక ద్వేషం అనేది ఉండదు. ఆమేన్. ఇక వారికి పగ ఉండదు, ఎవరినైనా కొట్టాలని ఉండదు, ఎవరినైనా తిట్టాలని ఉండదు. నిజముగా దేవుని ఆత్మను మీరు పొందుకొని ఉంటే మీ సహోదరుని మీరు ప్రేమిస్తారు, మీ సహోదరునికి మీరు సహకరిస్తారు, మీ సహోదరుని కొరకు ప్రేమిస్తారు, మీ సహోదరుని కొరకు మీరు ప్రార్థిస్తారు. అక్కడ పగ ఉండదు, అక్కడ ద్వేషం ఉండదు, అక్కడ అసూయ ఉండదు, అక్కడ మత్సరం ఉండదు, అక్కడ కొట్లాటలు ఉండవు. ఆమేన్. అందుకే అంటున్నాడు, ఎక్కడ దైవాత్మ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. దేవుని పిల్లలైనటువంటి వారు దైవాత్మను పొందుకొని ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 14వ వాక్యం అంటున్నాడు, చూడండి, దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన అదనమాట విమోచనము కలుగు నిమిత్తము ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమోచనము కొరకు, మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు. మనకి ఇంకా విమోచన కలగలేదు ఆల్రెడీ. అంటే యాక్చువల్గా చెప్పాలంటే మనకు విమోచన ఎప్పుడో జగత్తు పునాదికి ముందే మనకు ఆల్రెడీ దేవుడు విమోచన కలగజేశాడు. హల్లెలూయా. దాని కొరకే మనం ఇప్పుడు ఎదురు చూస్తా ఉన్నాం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వాక్యంలో అంటున్నాడు, చూడండి, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దు, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. కొట్టండి, చెప్పడం దేవుని నామమును మహిమపరచండి. హల్లెలూయా. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. ముద్రించావు నన్ను నీ ఆత్మ చేత విమోచన దినము వరకు. యేసయ్యా, 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 నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. జగత్తు పునాది వేయబడక ముందే నిత్యుడా నీలో నన్ను ముద్రించావు. గ్లోరీ. అక్కడ ఉన్నాను కాబట్టి అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. అవునయ్యా, అక్కడ ఉన్నారు కాబట్టి
ఇక్కడ ఉన్నాను, అందుకే ఆత్మముద్ర పొందుకున్నాను. యేసయ్యా 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 నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. హల్లెలూయా. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు ఆత్మచేత నిన్ను నన్ను ముద్రించి ఉన్నాడు. తన ఆత్మచేత ముద్రించి ఉన్నాడు. ఇప్పుడు మనం ఆయన విమోచన దినం వరకు మనము ఎదురు చూచుచూ ఉన్నాం. హల్లెలూయా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్తగా వినండి, కొద్ది నిమిషాలు చూడండి. ప్రవక్త చెప్తూ ఉన్నాడు. బైబిల్ గ్రంథంలోని మొదటి వచనాన్ని మనం గమనిస్తే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని బైబిల్ చెప్తుంది. దేవుడు నిత్యుడు, ఆయనకు ప్రారంభము లేదు, ముగింపు లేదు. దానిని మీరు చూడవలనొచ్చు. హెబ్రీలు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 3వ వాక్యంలో మనం చూడొచ్చు. హెబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 3వ వాక్యం. ఆ షాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడైన మెల్కీషెదకు నిరంతరము యాజకుడిగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజనియు తర్వాత సమాధానపు రాజనియు అర్థమిచ్చినట్టు షాలేము రాజని అర్థం. అతడు ఎలాంటి వాడు అంటే తండ్రి లేనివాడు, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును. అదిగో చూడండి, జీవిత కాలమునకు. మనకు జీవిత కాలానికి ఆది ఉంది, అంతం ఉంది. మనకు పుట్టినరోజు ఉన్నది, చచ్చే రోజు ఉంది. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆయనకి అది లేదు. ఆయనకి ఆది లేదు, జీవమునకు అంతమైనను లేనివాడనయ్యుండి దేవుని కుమారుని పోలి ఉన్నాడు. కొట్టాడు చెప్పడం కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఆయనే నిత్యులకు తండ్రి, ఆయనే బలవంతులకు దేవుడు, ఆయనే సమాధానకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక దేవుడు ఆరాధనకి పాత్రుడు. ఆదిలో ఆయన ఒంటరిగా వసించుచున్నాడని అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పత్రికలో, మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వాక్యంలో చెప్తున్నాడు. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన మాత్రమే, ఒంటరిగా ఒక్కడు మాత్రమే ఉన్నాడంట. సమీపించరాని తేజస్సులు. ఎవరు సమీపించరాని తేజస్సులు అంటే కోటి సూర్యుల కంటే తేజస్సు కలిగినటువంటి ఆ గొప్ప వెలుగులో సంచరిస్తా ఉన్నాడు ఆయన. ఏ మనుషుడు కూడా ఆయనను సమీపించలేడు. ఆమేన్. సమీపించాలని చూస్తే తట్టుకోలేరు ఆయన యొక్క వెలుగుని. అందుకే అన్నాడు, సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలిగిన వాడును అయ్యున్నాడు. మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడు చూడనేరడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే భక్తులు పాడుతూ ఉంటారు, సమీపించరాని తేజస్సులో నీవు వసించు వాడవయా, మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. మా సమీపమునకు అరుదించినావు, నీ ప్రేమ వర్ణింపతరమా. యేసయ్యా యేసయ్యా నీ కృప ఎంతో విలువ
నరమా. అగాపే ప్రేమ, హద్దులు లేని ప్రేమ, అవధులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ. ఆ ప్రేమను వర్ణించడానికి ఏ కవులు చాలరు. అలాంటి గొప్ప ప్రేమ ఆయన ఒంటరిగా వసించుచున్నాడు. అమరత్వము కలిగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి అమరత్వము కలిగిన దేవుడు ఆయన యందు కుమారులుగా కుమార్తెలుగా మననం చేయడానికి ఆయన కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం చూడండి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వాక్యం. ఆ కుమారుని యందు అనగా యేసుక్రీస్తునందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి. ఆమేన్. సర్వ సృష్టికి ఎవరండి ఆది సంభూతుడు? యేసుక్రీస్తే ఆది సంభూతుడు. సర్వ సృష్టిని ఆది యందు వాక్యముగా ఉండి సృజించిన యెహోవాయే యేసుక్రీస్తు. సర్వ సృష్టికి ఆయనే ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయనే సర్వమును సృష్టించిన వాడై ఉన్నాడు. ఆమేన్. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన నోటి మాట ద్వారానే సర్వము సృష్టించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎన్నో గుణ లక్షణాలు కలిగి ఉన్నాడు. తండ్రిగా ఉన్నాడు, కుమారుడిగా ఉన్నాడు, పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు, రక్షకునిగా ఉన్నాడు, స్వస్థపరచువానిగా ఉన్నాడు, విమోచకునిగా ఉన్నాడు. ఆమేన్. ఆయన సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. అన్ని విషయాలు ఆయన తెలుసు. మీరు ఆయన అర్థం చేసుకోలేరు. మనుషులుగా మనము సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని గొప్పతనాన్ని గ్రహించలేము. ఆయన ప్రపంచానికే దేవుడై ఉండి తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూసారా? ఒక దేశానికి కనుక, ఒక రాష్ట్రానికి కనుక మన ముఖ్యమంత్రి అయితే మనం ఇక మనల్ని ఎవరు పట్టుకోలేదు. ఒక రాష్ట్రం దాకా అక్కర్వద్దు, ఒక గ్రామానికి కనుక ప్రెసిడెంట్ అయితే మనల్ని ఎవరైనా పట్టుకోగలమా? ఏమా మనల్ని ఎవరైనా ఆపగలరు? ఇంకా ఇంకొక విషయంతో చెప్పినా వార్డు మెంబర్నే పట్టుకోలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఎంత పోటీ అయిపోయింది ఇప్పుడు వార్డు మెంబర్లకు కూడా, వార్డు కౌన్సిలర్లకి, వార్డు కౌన్సిలర్లకి, వార్డు మెంబర్లకి పెద్ద పోటీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇంకా సీఎం గారి పదవి అంటే ఇంకా మనం చెప్పక్కర్లేదు అనుకోండి. సీఎం గారి పదవి అంటే ఇంకా చెప్పక్కర్లేదు, అది ఇంకా గొప్ప పదవి. ఇంకా పిఎం గారు అంటే ఇంకా చెప్పక్కర్లేదు, ప్రధానమంత్రి గారు కదా. ఒక దేశానికి అధ్యక్షుడు అంటే చాలా విలువ. మరి ఈయనెవరు? ప్రపంచానికి. గాడ్ బ్లెస్ యు ఆనక్. హల్లెలూయా. దేవునికి బాగా పట్టుకుంటాడు నన్ను ఆనక్. వర్తమాన పిల్ల ఎప్పుడు దొరుకుతుంది కానీ దేవునికి స్తోత్రం కలిగింది. ట్రై చేయండి అమ్మ వర్తమాన పిల్లన మన ఆనక్ గారిగా. నేను కూడా చాలా ప్రయత్నం చేస్తాను. ఆమేన్. వింటున్నారా? సిన్ని నువ్వు కూడా చూడు బాబా. 5 అక్కడ ఉండరే వర్తమాన వాళ్ళే. స్తోత్రం. వెంకటాపురంలో అసలే లేదు. సరే, మంచిది. చూడండి పిల్లరా, ఆయనలో ఎన్నో గుణ లక్షణాలు ఉన్నాయి. మరి ఆయన రక్షకుడిగా ఉన్నాడు, స్వస్థపరచువాడిగా ఉన్నాడు, విమోచకుడిగా ఉన్నాడు. ఆయన సర్వజ్ఞుడై ఉన్నాడు, సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. ఆయన ప్రపంచానికే దేవుడై ఉండి తనను తాను ఎంతగా తగ్గించుకున్నాడో చూసారా? మనం ఏదైనా ఒక ఉన్నత పదవిని కలిగి ఉంటే మనల్ని మనం ఎలా తగ్గించుకోగలమా? ఆమేన్, హల్లెలూయా. ఏదైనా ఒక చిన్న పదవి కనుక ఉంటే మనం కింద కూర్చోమన్నారనుకోండి, కూర్చోగలమా? చెప్పండి. ఇంత ప్రెస్టేజ్, ఇంత ఎమ్మెల్యేని అయ్యుండి నన్ను కింద కూర్చోబెడతారంట మనం. కానీ దేవదేవుడు అయ్యుండి సీమోను పేతురు ఇంటికి వెళ్తే కింద కూర్చున్నాడంట. అర్థమవుతుందా? సారీ సీమోను ఇంటికి భోజనాన్ని పిలిచారు కదా. పిలిచినప్పుడు యేసుప్రభు వెళ్తే కుర్చీ వేయలేదు, కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వలేదు, అత్తరు పుయ్యలేదు, మేడ మీద పడి ముద్దు. చూడండి, అక్కడ వచ్చేవాళ్ళు అందరిలోకి గొప్పడిన, కానీ వాళ్ళందరూ గొప్పవాళ్ళు అనుకుంటున్నాం. ఈరోజు కూడా అలాగే ఉంది. ఈరోజు కూడా అసలు గొప్ప వ్యక్తిని గుర్తించలేకపోతున్నారు. గొప్ప వ్యక్తి ఎవరంటే ప్రపంచానికే సృష్టికర్త ఆయన. హల్లెలూయా. కనుక పిల్లరా, ఆరాధించేవారు లేకుండా దేవుడు అనబడడు. కనుక ఆయన మొట్టమొదట సృష్టించింది దేవదూతల్ని. ఆయన నిత్యమైన వాడే, కానీ ఆయనలో ఆలోచనలు ఉన్నాయి. ఆదిలో వాక్యమైన దేవుడు శరీరంలోనికి
అనగా భౌతికంగా మారాలనుకున్నాడు. దానినే పౌలు గారు తన పత్రికలో వివరిస్తున్నాడు. తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యంలో వివరిస్తున్నాడు. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వాక్యం. నిరాక్షేపముగా దైవ భక్తిని కూర్చున్న మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునందెను, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములలో ప్రకటించబడ్డాడు, లోకమంతా నమ్మబడింది, ఆరోహణుడై అందరూ చూస్తుండగానే తేజోమయుడై వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు? అదే రీతిగా మరలా తీసుకొస్తానికి దిగి వస్తాడు. ఆమేన్. అన్ని జరిగిన కార్యాలు జరగదా? అదే విమోచన దినోత్సవం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దీనినే యోహాను కూడా చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త మొదటి అధ్యాయంలో 14వ వాక్యం కూడా చూడండి. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వాక్యం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. ఆమేన్. ఆ వాక్యం ఏంటి? ఏ వాక్యం? ఆది అందు ఉన్న వాక్యం. ఆది అందు ఉన్న వాక్యం. ఆది అందు ఏ వాక్యం ఉన్నదో ఆ వాక్యమే, మరో వాక్యం కాదు, మరో దేవుడు కాదు. ఆది అందు ఉన్న వాక్యమే. ఆ వాక్యమే సశరీరుడిగా ప్రత్యక్షమయ్యాడు, శరీరం దాల్చుకుని మన మధ్యకు వచ్చాడు, కృపా సత్య సంపూర్ణంగా మన మధ్య నివసించాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎందుకు ఆయన మానవ శరీరము దాల్చుకుని రావాల్సి వచ్చింది? దాని వెనక ఉన్న ఉద్దేశం ఏమిటి? అసలు పాపం అంటే ఏంటి? పాప క్షమాపణ అంటే ఏంటి? అసలు జీవం అంటే ఏంటి? నిత్యత్వం అంటే ఏంటి? వీటన్నిటికీ జవాబు 7 ముద్రల వర్తమానంలోనే దొరుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఒక గొర్రె పిల్లగా, ఒక విమోచకుడిగా రావాల్సి వచ్చింది. మనలను విమోచించుటకే ఆయన వచ్చెను. ఆది యందు మనం కలిగి ఉన్న సమస్తమును విమోచించుటకు ఆయన వచ్చెను. ఆది యందు మనము ఏమి కలిగి ఉన్నాము? నిత్య జీవాన్ని కలిగి ఉన్నాము. ఆది యందు ప్రతి మానవుడు ఏం కలిగి ఉన్నాడు? ఆదాము ఏమి కలిగి ఉన్నాడో, ఆదాములో నుంచి వచ్చిన మనం అందరము అదే కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆది యందు ఆదాము నిత్య జీవం కలిగి ఉన్నాడు. కాబట్టి అదే నిత్య జీవము మనమందరము కలిగి ఉన్నాం. అయితే ఆదాము ఏదేనులో ఏది పోగొట్టుకున్నాడో అదే మనమందరం పోగొట్టుకున్నాం. నా మాటలు మీకు అర్థమవుతుంది? దేవుడు ఆదిలో ఆదాముని చేసినప్పుడు ఆదాముకి దేవుడు నిత్య జీవాన్ని ఇచ్చాడు. అవునా? ఇప్పుడు అదే నిత్య జీవము ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ ఉంటుందా ఉండదా? సో అలాగే ఆదిలో ఆదాముని దేవుడిచ్చిన నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు. అంటే ఆయన పోగొట్టుకున్నాడంటే మనము పోగొట్టుకున్నాం లెక్క. ఆమేన్. అదే చెప్తున్నట్టు ఇక్కడ ప్రవక్త. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆది యందు మనం ఏమి కలిగి ఉన్నాము? నిత్య జీవము. మనకు జీవము తప్ప మరణం అనేది ఎప్పుడూ లేదు. అసలు మనకు వ్యాధి అనేది ఎన్నడూ లేదు. అసలు మనకు వృద్ధాప్యం అనేది లేదు. అలాగే మనకు అసలు బాధలు అనేవి లేవు. సమాధి కార్యక్రమాలు లేవు, ఆదరణ కొడుకులు లేవు, జ్ఞాపకార్థ కొడుకులు లేవు, భుజాలు వంగిపోవడం లేదు, తల వెంట్రుకలు తెల్లబడిపోవడం లేదు, తల వెంట్రుకలు ఊడిపోవడం అంతకన్నా లేదు. ఆమేన్. అర్థమవుతుందా? చాలామంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు పాపం, తల వెంట్రుకలు ఊడిపోతున్నాయని. బాధపడకండి, మీ వెంట్రుకలన్నీ లెక్కించబడ్డాయన్నాడు దేవుడు. ఎక్కడ ఊడిపోయి అందా అక్కడ చూసుకుంటాం మళ్ళీ. అవునా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇక్కడ మనం నిత్య జీవాన్ని కలిగి ఉంటాము. ఈ భూమి పైన మనం ఒక దేవుని వలె ఉన్నాం. ఈ భూమి పైన మనము ఒక దేవుని వలె ఉన్నాం. కీర్తన గ్రంథం 82వ అధ్యాయం 6వ వాక్యం. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే చెప్పాను కదంటారు మీకు. దేవుడే చెప్తున్నాడు. సరిగ్గా దేవుడే చెప్తున్నాడు. ఏమన్నా తెలుసా? మీరే దేవుళ్ళు. దేవుని పిల్లలు ఏమవుతారు? దేవుళ్ళు అవుతారు. కాకి పిల్లలు ఏమవుతాయి? కాకులు అవుతాయి. పిల్లి పిల్లలు ఏమవుతాయి? అలా చూస్తారంటమా? చెప్పండి. కాకి పిల్లల కాకులైనప్పుడు, పిల్లి పిల్లల పిల్లులైనప్పుడు దేవుని పిల్లల దేవుడు అవరా? అదే చెప్తున్నాడు దేవుడు. మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు
నేనే చెప్పినప్పుడు మీకేంట్రా భయము? ఆమేన్. చూడండి ఇంకేమన్నాడు, యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యం. యోహాను సువార్త 10వ అధ్యాయం 34వ వాక్యం. అందుకు యేసు, మీరు దైవములని నేను అన్నానని మీ ధర్మశాస్త్రములో రాయబడి ఉండలేదా? ఇప్పుడు చదివింది అదే ధర్మశాస్త్రం అమ్మా. కీర్తన 82 ధర్మశాస్త్రం. మీ ధర్మశాస్త్రం అంటే యూదులు చెప్తున్నాడు అనమాట. మీ ధర్మశాస్త్రం, దేవుడు మీకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో దేవుడు మీకోసం రాయించిన మాట మీరు చదవలేదండిరా. మీరు దైవములని చెప్పినందుకు నోరు ఎందుకు అలా ఆలించారు? నోట్లోకి ఎగలేకపోతే జాగ్రత్త. దేవునికి స్తోత్రం కలిగింది కాదు. యేసు ప్రభు చెప్పాడంటే ప్రసంగం చేస్తూ రే బాబు మీరు దైవాలు రా. దెయ్యాలంటే బాధపడవచ్చు కానీ దైవాలంటే బాధపడదు ఎందుకండి? ఏమండి అమ్మ, అందరు ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు మీరు దేవుని పిల్లలమ్మా అంటే భయం ఏంటి? బాధ ఎందుకు? సంతోషించాలి కదా. అక్కడ ఉన్న యూదులు పట్టుకుని యేసుప్రభు పేరు అంటున్నారు, మీరందరూ దైవములు అన్నాడు. ఇదేంట్రా ఇంత దేవదోషం చేస్తున్నాడు, సిలువేసేద్దాం ఇంక అంటున్నారు వాళ్ళు. మీరందరూ దైవములని నేనంటినని మీ ధర్మశాస్త్రంలోనే వ్రాయబడి ఉంది. చదువుకోలేదా? లేఖనం నిరర్ధకము కానేరదు కదా. దేవుని వాక్యము ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములని. ఆమేన్. ఇదిగో ఈ రోజు దేవుని యొక్క వాక్యము నీ యొద్దకు వచ్చింది. నీవు దేవుని కుమారుడు అయ్యున్నావు. ఒక రకంగా చెప్పాలంటే నీవే దైవము. హల్లెలూయా. దేవుని వాక్యం అలా చెప్తుంది. దేవుని యొక్క వాక్యం ఎవరి యొద్దకు వచ్చునో వారే దైవములని. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ సమస్త భూలోకం అంతటిపైన పరిపాలన అధికారము మనము కలిగి ఉన్నవారమై, ఆమేన్, కలిగిన వారమై ఈ భూమి పైన మనము ఒక దేవుని వలె ఉంటిమి. ఈ సర్వ సృష్టి పైన ఒకప్పుడు మనమందరం కూడా దేవుని కుమారులుగా ఒక అధికారం కలిగి ఉన్నామంటున్నాడు ప్రవక్త. అదే మన స్థానము. దానిని మనం పోగొట్టుకున్నాము. దానిని విమోచించి మరలా ఆ స్థానాన్ని దేవుడు మనకివ్వడానికి ఆయన మనవలే మారిపోయాడు. భూమి మీదకి మనవలే మారిపోయి మానవ శరీరం దాల్చుకొని మానవ రూపంలోనికి దేవుడు భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా పద పొందాలని. మహాదేవుడే ఇలకే తెంచి యజ్ఞ పశువుగా పద పొందాలని. కాళ్ళలోన చేతులలో 3 వేకులుండాలని. శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని. బ్రాహ్మణాలు పలికిన వేద సత్యం యేసులోనే నెరవేరెనుగా. చత్వార సుజ్ఞత్రయో అస్య పాదాద్వే హస్తాసు అస్య త్రిదావత్తు వృషభూరురవీధి మహోదేవో మర్యాం ఆవివేశ ఇది. బ్రాహ్మణాలు పలికిన దేవోక్తి క్రీస్తులోనే నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడుగా. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా. శిరము మీద ముళ్ళ సాక్షిగా, కాచిన కన్నీళ్ళ సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. పొందిన గాయాల సాక్షిగా, చిందిన రుధిరంబు సాక్షిగా. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే పిలుచుచున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే పిలుచుచున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే పిలుచుచున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. అందరూ విమోచన దినము కొరకు సిద్ధపడండి. దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని, ఆమేన్, దేవుని పరిశుద్ధాత్మను పొందుకొని కనుకుంటే దేవుడి విమోచన దినము నీకు దొరుకుతుంది.
ఆమేన్. నిన్న మొన్న యూట్యూబ్లో ఒక విచిత్రమైనటువంటి యాడ్ వచ్చింది. ఏంటంటే గ్రహాంతరవాసులు అని ఇప్పుడు దాకా మీరు ఆ నోట ఈ నోట విన్నారు. ఇప్పుడు నిజంగానే గ్రహాంతరవాసులు భూమి మీద అడుగు పెట్టబోతున్నారంట 14 రోజుల్లో. అంతేనా? 14 రోజుల్లో గ్రహాంతరవాసులు భూమి మీద అడుగు పెట్టబోతున్నారు. అడుగు పెట్టి భూమి మీద ఉన్న మనుషులతో యుద్ధం చేయబోతున్నారంట. హల్లెలూయా. కానీ నీతో యుద్ధం చేయడు. ఎందుకో తెలుసా? నీవు దేవుని పరిశుద్ధాత్మను పొందు. గ్రహాంతరవాసి నీ వద్దకు వస్తే నువ్వేమంటావు? ఐ లవ్ యూ బ్రదర్, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వామ్మో, ఇంత మంచి మనుషులు ఉన్నారు ఆ భూమి మీద. ఏ మనుషులందరూ చెడిపోయారని చంపేద్దామని మేము వస్తే ఇంత మంచి మనుషులు ఉన్నారా? ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళిపోతాయి. ఆమేన్. నిజం ప్రియులారా, అందుకే అంటున్నాడు ప్రేమను కలిగి ఉండండి. దేవుని పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో వాళ్ళు స్వాతంత్ర్యమును పొందుకున్నట్లే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కనుక వాటన్నిటిని, అంటే ఏదైతే మనము ఆదిలో పోగొట్టుకున్నామో వాటన్నిటిని మరలా మనం పొందుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ఇప్పుడు వచ్చాడు. చూడండి, ఇప్పుడు ప్రకృతి కూడా తనలో తాను మూలుగుచున్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఆదిలో దేవుడు సృష్టించిన సృష్టి అంతటి మీద మానవునికి అధికారం ఇచ్చి ఒక యజమానిగా చేశాడు. ఆమేన్. దేవుడే నిన్ను యజమానిగా చేశాడు. దేని మీద? సృష్టి అంతటి మీద. అసలు సృష్టి చేసింది ఎవరు చెప్పడమా? సృష్టి చేసింది దేవుడు. దేవుడు సృష్టి అంతటిని చేసి ఏం చేశాడంటే సృష్టి అంతటి మీద అధికారం నీకు ఇచ్చాడు. ఆమేన్. ఇచ్చాడా? సృష్టి అంతటిని చేసి దేవుడు నీకు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు సృష్టి అంతటి మీద యజమాని ఎవరు? ఇప్పుడు నువ్వే. మనమే సృష్టి అంతటి మీద అధికారి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఆ అధికారాన్ని ఆదిలో ఆదాము పోగొట్టుకున్నాడు. ఇప్పుడు నిజమైన యజమాని రావాలి. ఇప్పుడు నిజమైన యజమాని ఎవరు? దేవుడే. సృష్టిని సృష్టించింది ఆయన. దాని మీద అధికారము దేవుని పిల్లలకి ఇచ్చింది ఆయనే. కానీ అధికారమును ఆయన పిల్లలు పోగొట్టుకున్నారు. కాబట్టి ఈరోజు మనకి సింహం లోబడట్లేదు, పులులు లోబడట్లేదు, ఏనుగులు లోబడట్లేదు, ఆఖరికి దోమ కూడా లోబడట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక పిల్లరా, ఇక్కడ ఏమన్నాడంటే మానవుడు పాపములను అపరాధములను పడిపోయినప్పుడు యజమానితో పాటు ప్రకృతి కూడా శపించబడింది. ప్రకృతి కూడా అతనితో పాటు పతనమైపోయింది. కానీ బంధువుడకు విమోచకుడు వచ్చినప్పుడు ఆమేన్ హల్లెలూయా సృష్టిపై యజమానుడిగా ఉన్న మానవుడిని ఆయన మరలా విమోచించెను. ఇప్పుడు సర్వ సృష్టికి యజమానుడకు మానవుని కొరకు సృష్టి ఏం చేస్తుందో తెలుసా? తేరి చూచుచూ కనిపెట్టుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 19వ వాక్యం. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచు ఉందంట. సృష్టి కూడా. ఎందుకు? మానవునితో పాటు సృష్టి కూడా శపించబడ్డది. అంటే తను కూడా జీవాన్ని కోల్పోయింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, సృష్టి కూడా తేరి చూస్తా ఉన్నది, ఎదురు చూస్తా ఉన్నది దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు. ఆమేన్. మనం దేవుని కుమారులమేనా? చూడండి, నిర్గమకాండం 7వ అధ్యాయం 1వ వాక్యం చూడండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 1వ వాక్యం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను పరోకి దేవునిగా నియమించితిని. అమ్మా, మోషేను దేవుడు ఏం చేశాడు? దేవునిగా నియమించేశాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ఆదికాండం 1వ అధ్యాయం 28వ వాక్యం చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వాక్యం. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునని సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని
ఏలుడని దేవుడు వారితో చెప్పెను. ఆమేన్. ఏలుడి అని అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు ఒక పిల్లని పెళ్లి చేసి ఒక 5 చేతులు పెట్టి బాబా బాగా జాగ్రత్తగా ఏలుకొని అయినా అంటే అర్థం ఏంటి చెప్పండి? చంపుకొని తినమనా? మరి మనం ఏం చేస్తున్నాం? ఆకాశ పక్షుల్ని, సముద్రపు చేపల్ని ఏలంటరా బాబా జాగ్రత్తగా ఏలంటరా అని దేవుడు మన చేతిలో పెడితే మనం ఏం చేసాం? చంపుకొని తింటున్నాం. మనం అక్కడే పాపం చేసాం. మనం ఆకుకూరలు ఇచ్చాడు, మొక్కలు ఇచ్చాడు, చెట్లు ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ఏలంటరా బాబు అని అడిగాడు, చెప్పాడు. అధికారం ఇచ్చాడు, ఏలమన్నాడు. మనం ఎలా చెప్తే అలా నడవాలి. అది ఎంత తిమింగలమైనా సరే. ఎవడు దొరుకుతాడు మింగేద్దామని అయిపోతున్నాయి ఇప్పుడు. కానీ ఒకప్పుడు ఎలా ఉండి తెలుసా? అయ్యి బాబు దేవుని కుమారులు వస్తున్నాడు నాయన అని మొసలేదు క్రొకోడైల్ అమ్మా, మీకు ఇంగ్లీష్లో చెప్తేనే కానీ అర్థం కాదు. క్రొకోడైల్ పెద్దగా ఉంటుంది, అవలేలుగా మింగేద్ది. అలాంటిదైనా సరే నిన్ను చూస్తే భయపడాలి. అది అయ్యి దేవుని కుమారులు వస్తున్నారు అని తప్పుకోవాలి. అలా ఎక్కడ తప్పుకుంటున్నాయి? ఉన్నది అప్పుడు అది లేదు. ఎందుకు? అది పోగొట్టేసుకున్నాం మనం. ఆదిలో దాన్ని పోగొట్టుకున్నాం మనం. ఆ అధికారాన్ని పోగొట్టుకున్నాం, ఆ నిత్యత్వాన్ని పోగొట్టుకున్నాం. కనుక దేవుడు మరలా తిరిగి ఆ నిత్యత్వాన్ని, ఆ అధికారాన్ని మరలా తన యజమానుడు మనకు ఇవ్వడానికి, సృష్టిని కూడా విమోచించడానికి, మనలను విమోచించడానికి ఆయన పరిశుద్ధాత్మను మన యొద్దకు పంపి ఆయన రక్తము కార్చి మన పాపాలను క్షమించి ఆమేన్ మన యొద్దకు తిరిగి రాబోతున్నాడు ఆయన. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు వినండి. ప్రవక్త చెప్పిన కొన్ని కార్యాలు చెప్తాను. ఈ విమోచన దినం అనే వర్తమానం నుంచి చాలా కార్యాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈ వారం అవ్వకపోయినా వచ్చే వారమైనా కంప్లీట్ చేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదిలో మానవుడు దేనినైతే పోగొట్టుకున్నాడో దానిని విమోచించి ఇచ్చుటికే దేవుడు వచ్చెను. అది ఎంత రమ్యముగా ఉన్నది. ఒక గొర్రెపిల్ల విమోచకుడయ్యెను. గొర్రెపిల్ల యొక్క పని ఎప్పుడైతే ముగించబడిందో అప్పుడు మనం సమస్తమును పొందుకునేదాం. గొర్రెపిల్ల చేయవలసినటువంటి పని ఎప్పుడైతే చేసేస్తుందో అప్పుడు ఇక మనము సమస్తమును పొందుకునేదాం. మనము సమస్త శక్తిని కలిగి ఉందము. మనము నిత్యత్వము, ఆరోగ్యము కలిగి ఉందము. మనము నిత్య యవ్వనులమై ఉందము. ఆ సమయము ఎప్పుడు వచ్చునా అని అందుకొరకు మనం అందరం ఎదురు చూచుచు మూలుగుచు కనిపెట్టుకొనిచున్నాము. ఆమేన్. 7 మడతలు కలిగి ఉన్న 7 విమోచన ప్రణాళిక యొక్క పుస్తకములను మన కోసము తీసుకురాబడినది. బలిష్ఠుడకు వేరొక దూత ఆయన చేతిలో ఒక చిన్న పుస్తకమును యోహానుకి ఇచ్చి ఇది నీవు తినివేయుము అని చెప్పి దృశ్యము ప్రకటన గ్రంథం 10వ అధ్యాయములో మనం చూడబోచున్నాము. యోహాను ఆ పుస్తకము తీసుకుని దానిని తినివేయగా అది అతనికి నోటికి తేనె వలె మధురముగా ఉండెను గాని అతని కడుపుకు చేదాయెను. అది మీలోనికి వెళ్ళి చేదాయెను అనగా దాని అర్థము ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకంగా మారుదురు. ఆమేన్. వర్తమానం వింటున్నప్పుడు మనకి ఎలా ఉంది? తీయగా ఉంటుంది. వర్తమానం వింటున్నప్పుడు చక్కగా ఉన్నది, ఎంతో బాగుంది వర్తమానం. హల్లెలూయా, ఆమేన్, స్తోత్రం. ఓ వధువా ధన్యురాలా, ఆమేన్. అవునా? ఎంతో చక్కగా పాడుకుంటాం. ఇక్కడ అంతా తీగా ఉంది. సరిగ్గా మనం బయటికి వెళ్ళి అంటే లోకంలోకి వెళ్ళి ఈ వర్తమానం చెప్తున్నప్పుడు చేదైపోతుంది. అమ్మా అర్థమవుతుంది? ప్రవక్త అదే చెప్తున్నాడు. ఇక్కడ వధువుకి యోహానికి తీగా ఉంది. ఇక్కడ యోహానికి వాక్యం ఎలా ఉంది? తీగా ఉంది. ఇదే వాక్యాన్ని పట్టుకెళ్ళి బయట చెప్తుంటే కడుపులోకి వెళ్ళిన తర్వాత చేదైపోతుంది. అది వాళ్ళు జీర్ణించుకోలేరంట. ఆమేన్. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఎవరు కూడా మీకు వ్యతిరేకులు అయిపోతారు. అవరా చెప్పండి, అయిపోతారా? అవరా? నిజంగా మీరు వర్తమానంలో వధువుగా సిద్ధపడి ఆభరణాలు తీసేసి మీరు బయటికి వెళ్ళి వాక్యం చెప్పి వాక్యం తీసి అమ్మ బైబిల్లో ఎలా ఉందో మనం ఎలా జీవించాలి, ఎలా తీసేయాలి అన్నాం అనుకోండి, అది మా వల్ల కాదులేమ్మా, అది మీ సంఘంలోనే. మా సంఘానికి అలాంటిది ఏముండదు, అన్నీ పెట్టుకోవచ్చు, ఏముండదు అంటారు. అర్థమవుతుందా? కానీ వర్తమానం దగ్గర మాత్రం అలా ఉండదు. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే అది మీలోనికి వెళ్ళి చేదాయను అనగా దాని అర్థం ప్రతి ఒక్కరూ మీకు వ్యతిరేకంగా మారుతారు. ప్రతి ఒక్కరూ నిన్ను చూచి తిట్టుదురు, నీకు మతిపోయిందంటారు. అటువంటి మాటలు జీర్ణించుకునేట కష్టం. ఆమేన్ అంటున్నారా? అప్పుడు మిమ్మల్ని ఎవరైనా అందరూ అంటారు మిమ్మల్ని
ఎందుకు తీసేసావు? అసలు నిన్నెవడెళ్ళమన్నాడు ఆ చర్చికి? ఆమేన్, హల్లెలూయా. సమీప బంధువుడగు బోయాజు రూతు కథను మీరు ఎరుగుదురు కదా. ఆమేన్. అందులో 4 కార్యాలు మీరు గమనించారా? ఒకటి డెసిషన్, అంటే నిర్ణయం. ప్రవక్త అంటున్నాడు రూతు బోయాజుల కథలో 4 కార్యాలు ఉన్నాయంటున్నాడు. అందులో ఒకటి ఏంటంటే డెసిషన్, అంటే నిర్ణయం, రూతు యొక్క నిర్ణయం. ఆమేన్. జాగ్రత్తగా వినండి. చూడండి, నయోమి ఏమి విడిచిపెట్టిందంటే బెత్లెహేమును విడిచిపెట్టింది. బెత్లెహేమ్ మీన్స్ రొట్టెల గృహాన్ని విడిచిపెట్టి మోయాబు దేశం వెళ్ళింది. శపించబడిన దేశం మోయాబు దేశం వెళ్ళింది. అక్కడ ఏదో తెచ్చుకుందామని. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను పోగొట్టుకుంది, బిడ్డలను పోగొట్టుకుంది, సమస్తం పోగొట్టుకొని బైబిల్ చెప్తుంది రిక్తురాలుగా మళ్ళా తిరిగి తన స్వదేశము తిరిగి వచ్చిందట. వచ్చే క్రమంలో తన 2 కోడళ్ళకి చెప్పింది, అమ్మ నేను వచ్చాను, మీ దేశం ఏమీ బాగుపడలేదు, నేను తిరిగి మళ్ళా నా దేశానికి వెళ్ళిపోతున్నాను, కాబట్టి మీరా యవ్వన స్త్రీలు, కాబట్టి మీరు మళ్ళా వివాహం చేసుకోండి, మీ భర్తలు చనిపోయారు కనుక మీకేమీ భయం లేదు, ధర్మశాస్త్రంతో మీకు అసలు ఏ భయము లేదు, ఎందుకంటే భర్త చనిపోయినటువంటి వాళ్ళు మళ్ళా వివాహం చేసుకోవచ్చని ధర్మశాస్త్రం చెప్తుంది కనుక మీకు బంగారం లాంటి భవిష్యత్తు ఉంది, వెళ్ళి వివాహం చేసుకోండి అని చెప్తే ఆ చిన్న కోడలు ఎగిరి గంతేసి వార్ప వెళ్ళి ఏం చేసింది, అత్త ఇంత మంచిదని అనుకోలేదు అత్త అని ముద్దెట్టుకుని ఏం చేసింది, వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. కానీ ఒక రూత్ ఉన్నది. ఆ రూత్ అన్నది ఆమె ఒకే ఒక్క మాట అన్నది, ఏనాడైతే నీ కొడుకుని నా భర్తగా చేసుకున్నాను ఆనాడే నా జీవితము అర్పించుకున్నాను, చావైనా బ్రతుకైనా అత్త నీతోనే, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నీ ఊరే నా ఊరు, నీ బంధువులే నా బంధువులు, నువ్వు గంజి తింటే నేను గంజి తాగుతాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక నిర్ణయం అనేది వధువు తీసుకోవాలంటున్నాడు. ఆమేన్. రెండవది మనం గమనించినప్పుడు అక్కడ పని చేయుట, ఇక్కడ ప్రవక్త ఏమంటే సెర్వ్ అన్నాడు. సెర్వ్ అంటే పని చేయటానికి కూడా వస్తుందా? సెర్వ్ అంటే సేవ. సెర్వ్ అన్నాడు, SERVE, సర్వీస్, అదే పని చేయుట. సెర్వ్ అన్నాడు అంటే ఇంగ్లీష్లో రాశాడు ప్రవక్త, అంటే పని చేయుట. అంటే ఆమె ఏ నిర్ణయం తీసుకుంది చెప్పండి? పని చేయటానికి నిర్ణయం తీసుకుంది. మొదట ఏం నిర్ణయం తీసుకుంది? మొదట ఏ నిర్ణయం తీసుకుంది? ఒక నిర్ణయం, అంటే ఇంక నా అత్తతోనే నేను ఉండాలి అని ఒక నిర్ణయానికి వచ్చింది. రెండవది, ఆమె ఊరికే ఇంకా మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అత్త ఎంత దూరం తీసుకొచ్చో, ఎలా నేను మరి బ్రతకాలి, ఎలా పోషిస్తావు నన్ను, ఏదో రకంగా పోషించు, ఎంత ఉందో 2 ఎకరాలు ఉందా, అందాక 1 ఎకరం అమ్మేస్తే వచ్చిందని బ్యాంకులు వేసుకుంటే FD ఎత్తే నెలకు 4,000 లేకపోతే నెలకు 10,000 వస్తాయి, ఆ వడ్డీతో తిందాం లేస్తా అని చెప్పి పొలం అమ్మేసలేదు. అర్థమవుతుందమ్మా? కానీ ఏం చేసింది? పని చేయటానికి నిర్ణయించుకుంది, పని చెయ్యాలని అనుకుంది. హల్లెలూయా. మూడవది వేచి ఉండుట. ఆమె కనిపెడుతూ ఉందంట, వేచి ఉందంట, రేపేం జరగబోతుందో, అసలు మా అత్యంత దూరం నన్ను తీసుకొచ్చింది కాబట్టి నా భవిష్యత్తులో ఏదో జరగబోతుంది, దాని కొరకు నేను ఎదురు చూద్దాం అని ఆమె మూడో కార్యం ఏంటంటే వేచి ఉన్నదంట. నాలుగవ కార్యం ఏంటంటే రివార్డ్, బహుమానం. ఆమె బహుమానం పొందుకుంది. ఎటువంటి బహుమానమో తెలుసా? బోయాజు అనే భర్తన బహుమానంగా పొందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమీప బంధువుడగు విమోచకుడు. ఆమేన్. విమోచకుడగు ఆ సమీప బంధువుడైనటువంటి బోయాజునే, ఒక గొప్ప మహారాజుని, ఒక కొన్ని ఎకరాల పొలానికి అధిపతిని, పొలములో పరగేరుకునే పిల్ల ఆ పొలం యొక్క యజమానికి భార్య అయిపోయింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ఎంత అద్భుతమైనటువంటి కార్యంగా ఉన్నది. ఎపిసీఎల్ రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం. ఎపిసీఎల్ రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 3వ వాక్యం.
మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించిన. కొట్టండి చెప్పండి, దేవునికి స్తోత్రం. ఆమేన్. ఏ ఆశీర్వాదాలు ఇచ్చాడు మనకి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు ఇచ్చాడు. మరి ఇప్పుడు వచ్చి భూ సంబంధమైన అన్నీ మనవి అనుకుంటున్నారా? దేవుడు ఇచ్చాడు అనుకుంటున్నావా? ఇవన్నీ దేవుడు ఇచ్చినవి కాదు, మనకు ఉన్నాయి, మనం సంపాదించుకున్నాం. కాబట్టి మనకి ఎప్పుడు కూడా అవి ఇస్తే ఇక్కడ ఉండిపోతామని ఆయనకు తెలుసు. ఇక అయ్యే పట్టుకుని ఏలాడతామని ఆయనకు తెలుసు. అందుచేత ఎప్పుడు ఆయన అవి ఇవ్వడం. నీకేమిస్తాడంటే ఆత్మ సంబంధమైన దీవెనలు. ఉందా అక్కడ? చదవండి మాట. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు, చూడండి ఏ విషయాలు, లోక విషయాల్లో కాదు, పరలోకపు విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం మనకు అనుగ్రహించెను. ప్రతి ఆశీర్వాదం అబ్రహాముకి ఏదైతే వాగ్దానం చేశాడో, అబ్రహాము రాజ సంతానమైనటువంటి నీకు కూడా అదే వాగ్దానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును. ప్రతి ఆశీర్వాదం, ప్రతి దీవెన, ఆమేన్, అది దేవుడు నీ కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక నిజంగా ప్రియులరా, దీనిని గురించి కొంచెం ఆలోచించండి. లోకములో నుండి మనల్ని దేవుడు ప్రత్యేకపరిచి ప్రత్యేకించబడినటువంటి వారముగా క్రీస్తు యేసులో మనం ఏకముగా సమకూడి వచ్చినప్పుడు ఆయన మనలను పరలోకపు యొక్క సమస్త కృపతోనూ దీవెనలతోనూ నింపును. మనలను పరిశుద్ధాత్మ ద్వారా ముద్రించి భవిష్యత్తులో సంభవింపబోవు సమస్త కార్యములన్నిటిని గూర్చి ఇప్పుడు ఆయన మనకు బయలుపరుచుచున్నాడు. ఆమేన్. జరగబోయే కార్యాలు, జరగబోయే సమస్త కార్యాలన్నీ కూడా దేవుడు మనకు జరిగిస్తూ ఉన్నాడు, చూపిస్తూ ఉన్నాడు, ప్రత్యక్షపరచుకుంటున్నాడు. కాబట్టి గత వారంలో మనము 7 ముద్రలు వర్తమానం ధ్యానించాం. ప్రవక్త కూడా 7 ముద్రల వర్తమానం దీని ముందే బోధించాడు. చూడండి, ప్రవక్త కూడా ఇందులో ఉంది ఈ వర్తమానం. సారీ, చితకు కొట్టబడిన సర్పం అనే వర్తమానం. ఇది కాదు, విమోచన దినము కాదు, చిదుగా కొట్టబడిన సర్పం అనే వర్తమానము బోధిస్తూ అందులో చెప్తున్నాడు. గతంలో మనము 7 ముద్రల వర్తమానము ధ్యానించామంటున్నాడు. దేవుని స్తోత్రం. చూడండి, మనం కూడా పోయిన వారం వరకు 7 ముద్రల వర్తమానం ధ్యానిస్తూ వచ్చాం. అందుకే పిల్లరా, ఎఫెసీ 1:4 మనందరికీ తెలుసు. జగత్తు పునాది వేయబడకమునిపై ప్రేమ చేత ఆయన మనల్ని క్రీస్తులో ఏర్పరచుకున్నాడన్న సంగతి అంత్యకాల విశ్వాసులుగా మనందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. అది ఎంత చక్కటి అద్భుతమైన విషయము. ఇంకా కొంచెం మనం ముందుకు చదువుదుమా? ఆమేన్. 13వ వాక్యం చదవండి. ఎఫెసీ 1:13. మీరును సత్యవాక్యమును అనగా, చూడండి, ఏ సువార్త అంటే? రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడినటువంటి ఆత్మచేత ముద్రింపబడితిరి. హల్లెలూయా. చదివండి 14వ వాక్యం కూడా చదివండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తం ఆ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, దేవుని మహిమకు కీర్తి కలుగునట్లై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. మనము యేసుక్రీస్తునందు విశ్వాసముంచినప్పుడు ఆయన మనలను తన పరిశుద్ధాత్మతో ముద్రించునని గమనించండి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ అనగా పరిశుద్ధాత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. అనగా భయాన లేదా అడ్వాన్స్. ఆమేన్. హల్లెలూయా. ముద్ర అనగా ఇదివరకే దేవుని యందు ముగించబడిన కార్యం. ఆది నుండి ప్రతి విశ్వాసి దేవుని యొక్క వాగ్దానంలో ముద్రించబడి ఉన్నాడు. ఈ ప్రపంచం అనేది నిర్మాణం చేయకముందే అది మనకెంతో గొప్ప నిరీక్షణ అయి ఉన్నది. కావున మనం ఇటు అటు కొట్టుకుపోవారముగా ఉండక
క్రీస్తులో మన ఆత్మలు లంగరు వేయబడి నిశ్చలమైన స్థిరమైన నిరీక్షణ కలిగి ఉండినట్లు చేయుచున్నది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చాలా జాగ్రత్తగా వినండి మాటలు. ఆమేన్. ఒకసారి రోమపత్రిక 8:28, రోమపత్రిక 8వ అధ్యాయము 28, 29 కూడా చదవండి. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా చూడండి, తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో, చూడండి, దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారగుటకు వారిని ముందుగా ఎవరిని ముందుగా నిర్ణయించాడు? సరే, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారిని పిలిచాడు. అందరిని పిల్లలే గుర్తుంచుకోండి. అందరిని పిల్లలు ఇక్కడ ఉన్న మీ అందరూ ఎందుకు వచ్చారు? నిన్ను పిలిచాడు కాబట్టి. ఎవరిని పిలిచానో వారిని నీతిమంతులుగా తీర్చాను. ఎవరిని నీతిమంతులుగా తీర్చానో వారిని మహిమపరిచాను. అందరినీ కాదండి, అందరినీ కాదు. అందరినీ పిలవలేదు, అందరినీ ఏర్పరచుకోలేదు, అందరినీ మహిమపరచలేదు. జాగ్రత్తగా గమనించండి. అందరినీ పిలవలేదు, అందరినీ ఏర్పరచుకోలేదు, అందరినీ మహిమపరచలేదు. ఆయన ఎవరిని ముందుగా నిర్ణయించుకున్నాడో వాళ్ళను, ఎవరిని ముందుగా నిర్ణయించాడో వారు గొర్రెపిల్ల జీవ గ్రంథములో వారి పేర్లు లిఖించబడ్డాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక దేవుడు ఆదియందే తన మహోన్నతమైనటువంటి అనంతముకు మనస్సులో తన సంఘమును ముందుగానే చూచిన కాలమునకు అంతమున నిత్య జీవమును వారికి అనుగ్రహించాను. ఆమేన్. ఆదిలో ఎంతమందినైతే చూశాడో అంతములో వాడు పోగొట్టుకున్న నిత్య జీవాన్ని మళ్ళా తిరిగి అంతంలో దేవుడు ఇవ్వబోతున్నాడు. అదే విమోచన దినం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక మనము దేవుని యొక్క కుమారులుగా మరియు కుమార్తెలుగా ఉండుటకు దత్తపుత్ర స్వీకారము పొందుకొనుటకై అది మన కొరకు ఎదురు చూచుచున్నది. ఇప్పుడు మరొక లేఖనము త్రిప్పి చూద్దామా? ప్రవక్త అన్నాడు, ఇప్పుడు మరొక లేఖనము త్రిప్పి చూద్దామా? 8వ అధ్యాయం రోమపత్రిక 22వ వాక్యం. 8వ అధ్యాయం రోమపత్రిక 8వ అధ్యాయం 22వ వాక్యం. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని మనం ఎరుగుదుము. ఆ జాగ్రత్త ఉండండి. ఎందుకు సృష్టి మూలుగుతుంది? అమ్మా, ఎందుకు సృష్టి మూలుగుతుంది అంటే దేవుని కుమారులు పడిపోయినప్పుడు వాళ్ళతో పాటు సృష్టి కూడా శపించబడ్డది. అర్థమవుతుందా? ఎందుకు సృష్టి ఏకగ్రీవంగా మూలుగుచున్నదంటే ఆదిలో మానవుడు చేసినటువంటి అపరాధము వలన, పాపము వలన మానవునితో పాటు సృష్టి కూడా శపించబడ్డది కనుక ఇప్పుడు సృష్టి కూడా విమోచన దినము కొరకు మిగుల ఏం చేస్తుంది? మూలుగుతూ ఉన్నదండి. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలమునందున మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, అంటే దేవుని కుమారులుగా ఉండటం కోసం, అనగా మన దేహం యొక్క ఆమేన్, మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనము మూలుగుచున్నాం. అటు సృష్టి మూలుగుతుంది, ఇటు మనము మూలుగుచున్నాం. ఎందుకు? ఇక్కడ మనిషి పడిపోయాడు, మనిషిని బట్టి సృష్టి శపించబడ్డది. సృష్టి పాపం చేయలేదు, సృష్టి పాపం చేయలేదు. సృష్టి ఎందుకు పడిపోయిందంటే సృష్టి శపించబడ్డది మనిషిని బట్టి. మనిషిని బట్టి సృష్టి శపించబడ్డది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనమందరము దత్తపుత్ర స్వీకారం పొందుకొనుటకై అది మన కొరకు ఎదురు చూచున్నది. ఇప్పుడు సృష్టి మూలుగుచున్నది, మనము మూలుగుచున్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక సృష్టి యావత్తు మూలుగుచున్నదని పౌలు చెప్పుచున్నాడు.
అనగా చెట్లు పువ్వులు వాటి యొక్క జీవం కొరకు ఎలాగ ప్రయాసపడుచున్నావో చూడండి. సమస్త జంతువులు అంటున్నారా? నిజంగా ఏంటి ప్రభా చెట్లు మూలగటం ఏంటి, అసలు చెట్లు మూలుగుతామేంటి ఆయన అని ప్రవక్త ఒకసారి ఒక చోట ఆ చెట్లు దగ్గరికి వెళ్ళాడంట. ఆ చెట్లు మంచుతో కప్పబడిపోయినాయంట. మంచుతో నింపబడిపోయి ఆ చెట్లులోంచి ఒక విధమైనటువంటి శబ్దం వస్తుందంట. వింటున్నారా? చెట్లన్నీ కూడా మంచుతో కప్పబడిపోయి జీవం కోల్పోయి మరి మంచుతో కప్పబడిపోతే ఇంకేముంటుందమ్మా? ఎండ లేకపోతే చెట్లు పండితే పండవు. అప్పుడు ఆ చెట్లు ఆ మంచుతో కప్పబడిపోయి ఆ చెట్లన్నీ కూడా మరి జీవం లేక మూలుగుతున్నాయంట. ప్రవక్త అడిగితే ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళాడు ప్రవక్తని. ఆ చెట్ల దగ్గర అలా నిలబడితే ఆ చెట్లలో నుంచి ఒక శబ్దం వస్తుందంట. ఆ శబ్దాన్ని బట్టి ప్రవక్త నిజంగా సృష్టి కూడా మూలుగుచు ప్రసవేదన పడుచుందన్నాడు. దేవుని వాక్యం ఎన్నడూ తప్పిపోదు పిల్లలు. దేవుని వాక్యం ఎప్పుడు అది ఎన్నడూ కూడా తప్పిపోదు. సృష్టి మూలుగుతుందంటే నిజంగానే మూలుగుతుంది. ఇటొచ్చి మనమే మూలట్ల, మనుషులే. దేవునికి స్తోత్రం కలిగింది. హల్లెలూయా. ఎప్పుడు మూలుగుతాడని చెప్పాను నేను. టైఫాయిడ్ జ్వరం బాగా 4 రోజుల నుంచి వచ్చేసినప్పుడు దుప్పడ బాగా ముసుగేసేసి, చలి జ్వరం వచ్చేసినప్పుడు దుప్పడే తన్నేసి మంచం మీద పడుకుని అప్పుడు అంటాడు మూలుగుతాడు. అవునా కదా? దేవుని అప్పుడు సెకండ్ షో సినిమాకి వెళ్దాం రాను, నేను రానండి అంటాడంట. మూలుగుతాడు. నేను రాను, ఆయన గబుక్కుని లేచి వెళ్ళిపోతాను అడంటాడా అండ. అలాగే ఈరోజు మానవులైనటువంటి మనము సంతోషంగా ఉండి సంబరాలు చేసుకుంటూ ఉన్నంతసేపు మూలగలేము. ఆ మూలగడానికి కూడా ఒక సమయం ఇస్తాడు దేవుడు. అంటున్నారా? సృష్టి యావత్తు కూడా ఏం చేస్తున్నట్టే మూలుగుతూ ఉన్నది, ప్రసవేదన పడుతూ ఉన్నది. అలాగే మనం కూడా మన దేహం యొక్క విమోచన కొరకు ఈ దేహంలో నుండి మహిమ దేహంలోకి వెళ్ళిపోవడం కోసం, మహిమ శరీరంలోకి వెళ్ళిపోవడం కోసం ఈ దేహంలో ఉన్నంత కాలము మనం దేవుడిని చూడలేమని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. ఈ దేహంలో ఉన్నంత కాలము మనం దేవుడికి దూరస్తులమని బైబిల్ చెప్తూ ఉన్నది. కాబట్టి ఈ దేహంలో నుండి మనం వెళ్ళిపోవడానికే చూడాలి. ఎంతసేపు ఇందులో ఉండిపోవాలనుకోవడం కాదు, ఇందులోంచి ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామా అని చూడాలండి. కానీ అందరికీ అది ఇష్టం ఉండదు. ఇందులో ఉంటేనే బాగుంటుంది. ఆయన కొన్నాడు ఇందులోనే ఉంచిన ఆయన ప్రార్థన చేసి కూడా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఇంకా అది మూలగడం అవుతాం. ఎప్పుడు మూలగాలంటే ఇంకా నేను ఇందులో ఉండలేదు ఆయన, స్తోత్రం ఆయన, అయ్యో ఈ బాధ తట్టుకోలేదు నేను, నన్ను తీసుకెళ్ళిపో బాబోయ్ అనరా 24 గంటలు ఎక్కువ చేద్దాం అనుకో, ఏమంటారు? అయ్యి బాబోయ్ ఈ బాధ తట్టుకోలేదు ఆయన, తీసుకెళ్ళిపో బాబోయ్. మళ్ళీ 24 గంటలు ఎక్కి వెంటనే ఆ డాక్టర్ గారు ఆపరేషన్ చేసేసి సెలైన్ బట్టలు ఎక్కించేసి ఫుల్గా మంచి ఒకసారి ఉద్యోగం వచ్చేసింది. స్తోత్రం నాయన, హల్లెలూయా, ఎంత గొప్ప దేవుడు నాయన, బతికించావు నాయన, జీవం పోసావు ప్రభువా, స్తోత్రం హల్లెలూయా. మళ్ళీ కార్తీక దీపం వంటలక్క డాక్టర్ అన్నయ్య. అప్పుడేమో ఆ మూలుగు తీసుకెళ్ళిపోదు ఆయన, ఇంకొండలేను బాబా బతకాలని లేదు ఆయన అంటది. ఇప్పుడేమో ఈ మూలుగు. దేవునికి స్తోత్రం కలిగిందా? వింటున్నారా? అందుకే ఇప్పుడు మనం మూలగట్లేదు ఇప్పుడు, కానీ సృష్టి మూలుగుతుందంట, ప్రసవేదన పడుతుందంట. చూడండి, చెట్లు పువ్వులు వాటి యొక్క జీవం కొరకు ఎలాగో ప్రయాసపడుతున్నావో మీరు చూడండి. సమస్త జంతువులు పక్షులు శత్రువు నుండి తప్పించుకోవడానికి పారిపోవడానికి ఏ విధంగా త్వరపడుచు ప్రయాసపడుచున్నావో చూడండి. సమస్తమును మూలుగుచున్నవి. మనము కూడా మన దేహం యొక్క విమోచన కొరకు కనిపెట్టుకొనొచ్చు మనలో మనం మూలుగుచున్నాము. ఇప్పుడు మనము స్వాస్థ్యము కొరకు సంచకరువును పొందుకొని ఉన్నాము. దేవుడు మనతో ఉన్నాడు అనే రుజువు మనం కలిగి ఉన్నాము. దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు, మనం ఆయనకు చెందిన వారము. అందుకే మనము అబ్బా తండ్రి అని మొర్ర పెట్టుచున్నాము. ఆ ఆత్మ దేవుడు నీలో పెట్టాడు కదా. ఆమేన్, హల్లెలూయా. చిన్నపిల్లలు తీసుకెళ్దాం, భోజనానికి తీసుకెళ్ళి చిన్నపిల్లల కింద తీసుకెళ్ళండి భోజనాలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిత్య జీవం
నిత్యానందం నీతి వస్త్రం నీ సింహాసనం నిత్య జీవం నిత్యానందం నీతి వస్త్రం. ఎలా జనుల నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. నీ జనులకు నీవు దాచిన నీ రాజ్యం నిత్యత్వం. యేసయ్యా నా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. ఏమేమి దాచితివో ఈ దీన దాసునికి దాచగనే దారబోసితివి. ఏమేమి చేసిదివో నీ చాదిని చునికి నీ చేతిలో చేరదీసిదివి. సర్వము మెరిగిన సర్వాధికారి సర్వ సంపదల గనిదేవుడా. సర్వము నెరిగిన సర్వాధికారి సర్వ సంపదల గనిదేవుడా. గరి నా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక ఇక్కడ మనం చాలా గమనించినట్లయితే కొన్ని విషయాలు చెప్పి నేను ముగిస్తాను. విమోచనము అనేది మనకు దొరుకుతుంది, అయితే సృష్టి ఇంకా దానిని పొందుకోలేదు. విమోచనం అనేది మనకు దొరికింది, ఎందుకంటే మన కొరకు యేసుక్రీస్తు రక్తము చిందించబడింది. చెట్ల గురించి కాదు, చెట్ల కోసం కాదు, వృక్షాల కోసం కాదు, జంతువుల కోసం కాదు. జాగ్రత్త గమనించండి. మరి అయ్యేందుకు ఎదురు చూస్తున్నాయి? నీ కోసం. నువ్వు విమోచించబడిపోతే అవి విమోచించబడిపోయినట్టే. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకంటే నీ ద్వారానే కదా శపించబడింది, నీ గురించే కదా శపించబడింది. నువ్వు విమోచించబడిపోతే అవి విమోచించబడిపోయినట్టే. అందుకే ఎవరి కోసం ఎదురు చూస్తున్నట్ట? బా ఎంత చూడండి, ఎంత ఆ ప్రవక్త యొక్క వర్తమానాలు అదే అండి. వర్తమానం అంతకులకు మొక్కుంటే చాలండి. అర్థమైందా? పనికిరాని ముడుసులన్నీ అటుకొచ్చి అంత వేసినా అందులో మెత్తంతో ఉండి చాలు. దేవునికి స్తోత్రం. చూడండి, మరి ఎంత అద్భుతమైన మాట అది. దేవుని కుమారులు ప్రత్యక్షత కొరకు సృష్టి మిగిలిన ఆశతో తీర్చొస్తుంది, ఎదురు చూస్తున్నారు అంటే ఏంటో చెప్పండి అయ్యారని ఏ పాసదని అడిగితే చెప్తారు మనకి. తీర్చోవటం ఏంటిరా? సృష్టి ఎదురు చూస్తుంది మన కోసం. మరి మనం 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 దేవుని కుమారులుగా మనం రెడీ అయిపోతే మరి మనతో పాటు అవి కూడా వచ్చేస్తాయి. పర్లోక రాజ్యం మనం అందరం కలిసి వెళ్ళిపోతాం. అంతేరా, అందరం ఎదురు చూస్తున్నాం, అవి కూడా ఎదురు చూస్తున్నాయి అంటారు, అంతే తప్ప ఈ మర్మం చెప్తారా? మనం పడిపోయాం, మనల్ని బట్టి అవి శపించబడ్డాయి. ఇప్పుడు మనం విమోచించబడితే ఆటోమేటిక్గా అవి కూడా విమోచించబడ్డాయి. అందుకని మనం ఎప్పుడు విమోచించబడతామా? మనకెప్పుడు ప్రత్యక్షత కలుగుతారా? వీళ్ళు దేవుని కుమారులను ఎప్పుడు తెలుసుకుంటారా? వీళ్ళ పాపాలు ఎప్పుడు వాళ్ళు ఒప్పుకుంటారా? ఎప్పుడు వారి పాపాలు క్షమించబడతాయి? ఎప్పుడు ఆయన రక్తంలో కడగబడతారు? ఎప్పుడు ఆయన నామములో బాప్తిసం పొందుతారు? అది సృష్టి అంతా మిగులు ఆశతో ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అన్నాడు విమోచన అనేది మనకు దొరికింది, అయితే సృష్టికి ఇంకా దాన్ని పొందుకోలేదు. అనేక సంవత్సరాలుగా ఎప్పటికీ అవి ఇంకా అలాగే ఎదురు చూస్తున్నవి. ఎందుకనగా మనం ఇంకా పరిపూర్ణత పొందుకొనలేదు. మనం ఇంకా పరిపూర్ణత పొందుకోలేదు. అందుకే మనము కూడా సృష్టితో పాటు మనము కూడా మూలుగుచున్నాము. అయితే మనము దాని యొక్క సంచ కరువును మాత్రం కలిగి ఉన్నాం. అడ్వాన్స్ ఇవ్వబడింది, మనకి భయానా ఇవ్వబడింది. ఆమేన్. పూర్తి కార్యం ఇంకా జరగల. ఇప్పుడు ఒక స్థలం కొనుక్కున్నాం, అడ్వాన్స్ ఇచ్చాం. లేదా ఒక బీరువా కొనుక్కున్నాం, అడ్వాన్స్ ఇచ్చాం. పూర్తిగా కొనుక్కోలేదు, అడ్వాన్స్ ఇచ్చాం. పట్టుకొచ్చేస్తాడు. 2 నెలలు డబ్బులు కట్టలేదు, దానికి ఏం చేస్తాడు? మళ్ళీ అట్టుకెళ్ళిపోతాడు. దేవునికి స్తోత్రం కలిగి. అర్థమవుతున్నావా? ఇప్పుడు అదే నువ్వు పూర్తిగా డబ్బు ఇచ్చేసి తెచ్చుకున్నాను, అటు వచ్చేయడానికి ఇవ్వటం పోరాదగంటావు అను కదా. నేను డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను, అడ్వాన్స్ ఇవ్వాల. అలాగే ఇప్పుడు మనకి ఏమి ఇవ్వబడింది?
నీకు పూర్తిగా ఇచ్చేస్తే నువ్వు అయిపోతావు తెలుసు దేవుడికి. దేవుడికి స్తోత్రం. అందుకే దేవుడు పూర్తిగా ఇవ్వలేదు, అర్థమవుతుందా? అందుకే దేవుడు పూర్తిగా ఇవ్వాలి, అడ్వాన్స్ ఇచ్చాడు, భయాన ఇచ్చాడు. సంచకరువుగా ఉన్నది ఇప్పుడు దేవుని పరిశుద్ధాత్మ మనకి ఎలా ఉంది? సంచకరువుగా ఉన్నది, అడ్వాన్స్ ఇచ్చాడు మనకి. తిన్నగా ఉంటే సరే సరే, ఏమాత్రం తినగలేకపోతే మళ్ళీ తీసేసుకుంటాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే మనము కూడా సృష్టితో పాటు మనము కూడా ములుగుచున్నాము. అయితే మనం దాని యొక్క సంచకరువును కలిగి ఉన్నాము. కావున మనం ఈ లోక కార్యాల నుండి మనం ఏర్పరచుకొని దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడితిమి. కాబట్టి మనము ఎటువంటి ప్రజలుగా ఉండవలను? మనము సంపూర్ణ దత్త పుత్రత్వము కొరకు ఎదురు చూచుచున్నాము. అది ఎప్పుడు జరుగును? మొదటి పునరుద్ధానములో జరుగును. అప్పుడు నికృష్టమైన జీవుల మగు మనము. బా, ఎంత భయంకరమైన మాట పాడాడండి. ఎలాంటి జీవులు అంట? అలాంటి మాట పాపం ఏ పులికి వాడు ఉండడు, ఏ జంకకి ఏ జంతువులకు వాడు ఉండడు పాపం. ఆయన అంటున్నాడు చూడండి, అప్పుడు నికృష్టమైన జీవుల మగు మనము ఈ శరీరములను మార్పు నొంది ఆయన యొక్క శరీరమును పోలిన శరీరమును మనము పొందుకొందుము. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన్ని చూతుము గనుక ఆయనను మనము పోలి ఉందుమని ఎరుగుదుము. ఒక్కరు చప్పట్లు పడతలేదు. హల్లెలూయా, అవునా అంటున్నారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఏమంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఆదిలో ఆదాము ఏం చెప్పాడు చెప్పండి? ఆదిలో ఆదాము ఆయన ఆరేచ్చినప్పుడు ఏం చెప్పాడు? పోతుని తీసుకొచ్చాడు. పోత వచ్చింది, ముందు చూశాడు. చిచ్చి నాకు దీనికి చాలా తేడా ఉంది, దాని చెవులు వేరుగా ఉన్నాయి, నా చెవులు వేరుగా ఉన్నాయి, నా ముక్కుకి నా మూతికి దానికి దీనికి చాలా తేడా వేసేసి అవతల పోన్నాడు. కోతే కోతని పేరు పెట్టి పోను పోయిందా? హల్లెలూయా. చింపాంజీని తీసుకొచ్చి పెట్టాడు ఎదురుగా. కొంచెం దగ్గరగానే ఉండగానే దీన్ని ఒళ్ళంతా ఏంటరా, ఇంతలా ఎదురుగా ఉంది, చుట్టూ ఇంతలా ఉంది ఏంటారు బాబు, ఇది పో అన్నాడు. దాన్ని వద్దన్నాడు. అవునా? దేవునికి స్తోత్రం. ఆ తర్వాత గొర్రెల్లో వచ్చింది కొద్దిగా దగ్గరగానే ఉంది కానీ సిగరెట్ కాలుతున్నాడు. ఇదేంటరా, నాకు ఆ సిగరెట్ అలవాట్లేదు, ఇది సిగరెట్ కాల్చి ఇది నాకు సంబంధించింది కాదు బా ఏమే అంటున్నారా? అలాగే కొన్ని జంతువుల్ని ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆయనకి సాటిగా కనబడలేదు, ఆయనకి సమానమైన దానిగా కనబడలా. కానీ ఒకరోజు ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి ఆయనలో నుంచి ఒక ఆమెను తీసుకొచ్చి సరిగ్గా తీసుకొచ్చి ఎదురుగా పెట్టాడు. పెట్టగానే ఎవరు కనబడుతున్నారు? ఆదామే కనబడుతున్నారు. ఎందుకు? ఆయనలో నుండి తీశాడు కనుక. అవ్వ కూడా ఎలా ఉంది? ఆదాములాగే ఉందంట. అప్పుడు అన్నాడంట, నా ఎముకల్లో ఎముక, నా మాంసము, నా ఎముకల్లో ఎముక, నా పక్కోడు శరీరంలో శరీరం అన్న, నా మాంసంలో నా మాంసం, నా ఎముకలో నా ఎముక. కాబట్టి నాకులాగే ఉన్నావు నారి, నాలోంచి తీసావు కాబట్టి నాకులాగే ఉన్నాను. ఇప్పుడు చెప్పండి, మనం ఆయనలోంచే తీయబడితే ఆయన ఆత్మనే పొందుకుంటే ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఆయనను పోలి ముందు. ఆమేన్. ఆయన ఇచ్చిన పరిశుద్ధాత్మను కనుక మనం పొందుకుంటే, అదే మనకు సంచకరువుగా ఇచ్చాడు, అదే పరిశుద్ధాత్మను మనం పొందుకుంటే ఇప్పుడు ఆయన వచ్చినప్పుడు ఆయన పోలి ముందుము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము క్రీస్తులో నుండి వస్తే క్రీస్తు పోలికగా మార్చబడము. భూ సంబంధమైనటువంటి గుడారములో ఉంటూ ఇప్పుడు మనము మూలుగుచున్నాము. పరిపూర్ణమైనటువంటి రక్షణ దాని సంపూర్ణతలో వచ్చే వరకు మనము ఎదురు చూస్తున్నాము. ఒకప్పుడు మనం ఈ లోక కార్యాలు చేయొచ్చు, పాపము చేయొచ్చు, దేవుణ్ణి మనము లెక్క చేయని వారంగా ఉన్నాము. మనం ఆయనకు దూరంగా ఉంటూ అన్యులుగా పరిగణింపబడితిమి, దేవుడు లేని వారమై జీవించితిమి. ఇప్పుడు దేవుడు తన పరిశుద్ధాత్మను పంపి లోక కార్యాల నుండి వేరు చేసి ఇప్పుడు మనలను పైకి లేపెను గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. విమోచన దినం వరకు మనం సిద్ధపడుతున్నాము. ఓకేనా? కనుక మిగిలినటువంటి
ఈ సబ్జెక్ట్ ఇంకా ఉంది, చాలా సబ్జెక్ట్ ఉంది. విమోచన దినం అనేటటువంటి సబ్జెక్ట్ కొన్ని కోట్స్ తీసి మనకి ఒక సేవకులు పాస్టర్ టి పీటర్ గారు అమలాపురం వారి యొక్క కుమారుడు ఇవి ప్రింట్ చేయించి ఆ సంఘస్థులు కాబట్టి ప్రింట్ చేయించారు. ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే మిగిలినటువంటి వాటిని రేపు వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. అర్థమవుతుందా? అసలైన స్వాతంత్ర దినోత్సవం మనకి ఇంకా రాలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఏంటంటే టెంపరీ, ఆగస్టు 15. హల్లెలూయా. దీన్ని ఆధారం చేసుకోకండి. మనకు ఒక నిజమైనటువంటి మరి స్వాతంత్ర దినోత్సవం ఉంది. ఆ రోజు మనకు విడుదల, మన దేశానికి మనం వెళ్ళిపోతాం. ఇజ్రాయెల్ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఆయా దేశాల్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేసారు లేదా? అలాగే మనకు కూడా విమోచన దినం ఒకటి ఉంది. ఆ రోజు మనందరము కూడా మన దేశానికి వెళ్ళిపోతాం. పౌలు ఏమన్నాడు? మనము పరదేశులము అన్నాడు కదా. మనము పరదేశులము, ఈ భూమి మీద యాత్రికులము. యాత్ర చేయడానికి వచ్చాం, యాత్ర చూసుకుని మళ్ళా మనం వెళ్ళిపోతాం. ప్రయాణంలో ఉన్నాం. ఓకేనా? దేవునికి స్తోత్రం. పెళ్లి ప్రసంగాలు భలే ఉంటాయి. ఈ కాడి రికార్డ్ చేసి పంపుతాను మీకు. ఒక్కొక్కరు వినండి. ఒక్కొక్క భాష గారు ఒక్కొక్కలా చెప్తున్నారు చక్కగా. చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మనం వెళ్ళి భాష గారు ఏమనంటే పెళ్ళి అంటే ఏంటనుకున్నారు? పోరాటం అన్నాడు ఆయన. స్తోత్రం. పెళ్ళి అంటే పోరాటం. అప్పటిదాకా నీకు పోరాటం అన్నది మీ ఆవిడ వచ్చే పోరాటం బయలుదేరుతున్నాడు. కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. పోరాటం లేకుండా అంటే పెళ్ళి ఆపేసుకోండి, పోరాటం కావాలంటే పెళ్లి చేసుకున్నాడు అంతే. దేవునికి స్తోత్రం. పెళ్ళి అంటే ఏంటంటే పోరాటం అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు వెల్డింగ్ ఈజ్ వెడ్డింగ్ అన్నాడు. వెడ్డింగ్ ఈజ్ వెల్డింగ్. వెడ్డింగ్ ఈజ్ వెల్డింగ్ అంటే కలిసిపోద్ది, అతుకుపోద్ది వెల్డింగ్. ఇంకా అది అతుకుపోయిందంటే వెల్డింగ్ ఊడొస్తుందా? ఊడరాదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా ఊడదనమాట. ఊడ తీసుకుందాం అని ఊడరాదు వెల్డింగ్. అదే తాటికలతో కట్టామనుకోండి, అక్కలేదని కూడా పిడుకుల్లో అది వచ్చేది. దేవునికి స్తోత్రం కలిగాం. అందుకే వెడ్డింగ్ ఈజ్ వెల్డింగ్ అన్నాడు. ఇంకొక ఆయన అన్నాడు మ్యారేజ్ ఈజ్ బ్యారేజ్ అన్నాడు. మ్యారేజ్ ఈజ్ బ్యారేజ్ అన్నాడు. బ్యారేజ్ అంటే ఈ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి కనెక్షన్, ఆ కుటుంబం నుంచి ఈ కుటుంబానికి కనెక్షన్. అలా చూస్తారండి. మరి అది కూడా అర్థం కదా. నిన్న పెళ్ళిలో ప్రసంగంలో నిన్న కూడా ఒకటి విన్నాం చక్కటిది. ఏంటంటే ప్రయాణం అన్నాడు, ట్రావెలింగ్ అన్నాడు. ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తారు. అవునా? చాలా బాగా చెప్పాడు. అదొక ప్రయాణం అన్నాడు. ఇప్పుడు దాకా ఒంటెట్టు ప్రయాణం అంట, ఒక ఒంటరిగా ఉంటుంది. స్తోత్రం. కుర్రోళ్ళకి అంత వచ్చేస్తుంది. ఒంటెట్టు ప్రయాణం బాగుంటుందో, రేపు పొద్దున్న నుంచి అంట రెండెత్తుల ప్రయాణం బాగుంటుందో. దేవునికి స్తోత్రంగా. పెళ్లి గారి పిల్లలందరూ ఏనండి, ఒంటెత్తు ప్రయాణం అంట. పెళ్ళి ఉన్నాడు అంట ఒంటెత్తు బండి ప్రయాణం అంట. వాళ్ళకి ఇంకా ఎత్తు ఒకటే ఉంటుంది కాబట్టి అది ఎలాగెళ్ళినా ఏమందో అలాగే దాన్ని ఇష్టం వచ్చినట్టు వెళ్తా ఉంటాం. అవును కదా? ఇప్పుడు రెండెత్తులు కట్టారనుకోండి, ఏం చేస్తాయి? ఒకటి ఇట్లాగి ఒకటి ఎట్లాగింది అనుకోండి, కుదరదు. రెండు మాట కలుపుకుని నెమ్మదిగా ప్రయాణం చేయాలి. అది అంచేత రెండెత్తులు ప్రయాణం కావాలో ఒంటెత్తు బండి ప్రయాణం కావాలో మీరే నిర్ణయించుకోండి అని చెప్పి ఆయన ముగిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఇంకా అందరూ చెప్పాక నేనేం చెప్పడం బాగోదులని చెప్పి శుభ్రంగా పెళ్లి చేస్తాను అంతే, సింపుల్గా. ఏమే హల్లెలూయా. కాబట్టి ఇక వివాహాలు చేసుకోవాలనుకున్న వాళ్ళు టక్టగా తొందరగా నిర్ణయాలు తీసుకుని ప్రార్థన చేసుకుని, పొలాలు చూడకుండా, కట్నాలు చూడకుండా, రంగు చూడకుండా, ఎత్తు చూడకుండా, ఏం చూడకుండా అలా చేసుకుంటారు. మరే రేపుగా ఇసాక్ అని చూసాడా? మరే ఇసాక్ అని చూసాడమ్మా? ఏం చూశాడు? ఏమి చూడకుండా పెళ్లి చేసుకున్నాడు. అలా చూడండి. అలాగే అన్నట్టు చేసేసుకోండి. తొందరగా చేయడానికి నేను రెడీగా ఉన్నాను. దేవునికి స్తోత్రం అంటున్నారా? ప్రార్థన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. సాక్షి చెప్తా అమ్మా, ఒక నిమిషం కూర్చోండి. మరి దగ్గర నుంచి ఏం చేసామా? ప్రైజ్ ది లార్డ్. ఒకసారి ఆపి నన్ను సాక్ష్యం అంటే వచ్చేది. మరి లేచి నిలబడి హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ రూపముని కోల్పోయినా నీ రక్తమును కడిగితివి. నీ రూపము నేను కోల్పోయినా నీ రక్తమును కడిగితివి. నీతోనే నేను
అలంకరించుకున్నావు నీ రాకడకై నిరంతరం నీతోనే జీవించాలని ఆశనిలా బ్రతికించుచున్నది నిరంతరం నీతోనే జీవించాలని ఆశనిలా బ్రతికించుచున్నది నా ప్రాణేశ్వరా యేసయ్యా నా సర్వస్వమా యేసయ్యా నిరంతరం నీతోనే జీవించాలని ఆశనిలా బ్రతికించుచున్నది నిరంతరం గ్లోరీ ఆశనిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అవును ప్రభువా, నీ రూపంలోకి మారాలని, నీ వలె జీవించాలని ప్రభు ఆశ అయితే ఉంది నాయన. ఆ విమోచన దినం వరకు ప్రభు నన్ను ముద్రించిన దేవానికి స్తోత్రం. ఓ నన్ను బలపరిచిన దేవానికి స్తోత్రం. ఇదిగో నాయన ఈ దీన శరీరంలో నుండి ప్రభు ఆ మహిమ శరీరంలోనికి నాయన, ఓ ఈ మట్టి శరీరంలో నుండి ప్రభు ఆ మహిమ శరీరంలోకి ప్రభు వెళ్ళాలని నాయన ఎంతగానో ప్రభు పోరాడుచున్నాము నాయన, మొలుగుచున్నాం ప్రభు. సృష్టి కూడా ప్రభు మొలుగుచున్నది నాయన, ప్రస్తుతం వేదన పడుతున్నది ప్రభు. నాయన నీకు స్తోత్రాలు. ఈ మధ్యాహ్నకాల సమయంలో విన్న వాక్యాన్ని ప్రభు మా హృదయాల్లో భద్రపరుచుకున్నాయి, వాక్య ప్రకారం జీవిస్తున్నాయి, లోకానికి దూరంగా ఉంటూ ప్రభు నీలో ఐక్యమవుతూ ప్రభు నీ వాక్య ప్రకారంగా జీవిస్తున్నాయి. నేను అక్కడ వరకు సిద్ధపడేటటువంటి ఆ గొప్ప ధన్యత మాకు దయచేయండి ప్రభు. నీకు స్తోత్రాలు. అలాగే నాయన ఈరోజు రక్షణ పొందబోతున్నటువంటి అనితాన్ని అనుషాన్ని స్నేహాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి విజయ కూడా ఈరోజు పొందాలని కొన్ని కారణాల వల్ల పొందలేకపోతుంది ప్రభు. నీ చేతమంది ముగ్గురు బిడ్డలు రక్షణ పొందబోతుండగా ఈ కార్యం జరిగించండి దేవా. వారి పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపండి. ఓ వారిని తమ సమర్పించుకొని ప్రభు. ఓ దేవా, దేవుని బిడ్డలుగా నైనా ఆ సంచి కరువునైనా మీరు పొందుకోవడానికి, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకోవడానికి, ఆ విమోచన దినం వరకునైనా వారు కనిపెట్టడానికి ప్రభు నీ కృప చూపించండి ఆయన. దేవానికి స్తోత్రాలు. ఇదిగో ప్రభు ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నాయన మరి హెప్సిబా కొరకు ప్రార్థిస్తున్నాం నాయన. ఆరోగ్యం దయచేయండి. ఓ నాయన కిడ్నీలో ఉన్నట్టు రాడ్ నుంచి విడుదల దయచేయండి. అలాగే ప్రభు మరి విజయాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. డెంగ్యూ జ్వరంతో బాధపడుతుంది నాయన, స్వస్థపరచండి ప్రభు. అలాగే పద్మారావు గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆయన కూడా నాయన కోవిడ్తో బాధపడుతూ ఆ యొక్క మరి తాడిపల్లిగూడలో హాస్పిటల్ ఉన్నారు ప్రభు. ఓ నాయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఆ పెట్టుకున్న కోవిడ్ వ్యాధి నుంచి విడుదల దయచేయండి, స్వస్థపరిచి సాక్షి నిలబడిన ప్రభు. దేవానికి స్తోత్రాలు. అలాగే ఈరోజు ప్రేమింది ఏర్పాటు చేసినటువంటి నాయన ఇదిగో ప్రభు ఓ అన్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నీ కార్యం జరిగించండి దేవా. మరి నీ నాపడికి నేను నీళ్ళిస్తే వేపొచ్చుకున్నా, మీరు తెలియక దేవదూతలకి ఆతిథ్యం ఇస్తున్నారన్నా. ఇదిగో ఆ దేవదూతలు ఎవరు ఆ దేవుని కుమార్తె ఉన్నారన్నా. ఈరోజు మేము తిరిగి తృప్తి పొంది వారి కుటుంబాన్ని కొరకు ప్రార్థించుదాము గాక. అలాగే ఇక్కడ ఉన్న యవ్వన బిడ్డలందరినీ దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి ప్రభా. మరి ఎవరెవరికి ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ఆ అవసరతలు మీరు తీర్చండి. స్తోత్రాలు. ఇదిగో నాయన మరి ప్రదీప్ ప్రార్థన అవసరంతో చెప్పాడు, మరి దాని గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి చిత్తమైతే ఆ వ్యాన్ విషయంలో సహాయం చేయండి. అది నాయన నీ కుమ్మడి అంతా ఉండటం యోగ్యమా లేకపోతే తీసేయడం యోగ్యమా, అది నిశ్చితమైతే ప్రభా దాని విషయంలో కార్యం జరిగించండి ప్రభా. మరి కొన్ని అప్పులున్నాయి, వాటి నుంచి విడుదల దయచేయండి. కిరాయిల విషయంలో సాయం చేయండి, వాళ్ళ తండ్రి గారు ఆరోగ్య విషయంలో సాయం చేయండి. మొట్టండి స్వస్థపరచండి ప్రభా. నాయన నీరు ఎదుగు ఫలించే భాగ్యం దయచేయండి నాయన. నీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న బిడ్డలందరూ కూడా ఒక్కొక్కరిని పేరు మీరు దీవించండి. యవన బిడ్డలు ఉన్నారు, యవన కాలంలో ఉన్న బిడ్డలు ఉన్నారు, వివాహాల కొరకు అనేక దినాల నుంచి ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి, సాటిని సహాయాలు అనుగ్రహించండి ప్రభా. దేవానికి స్తోత్రాలు. అలాగే కోటిపల్లి ఎలిజబెత్ వాళ్ళ కుటుంబంలో ఆయన తండ్రిని పోగొట్టుకుని దుఃఖంలో ఉన్నారు, సహాయం చేయండి. అలాగే ప్రభా మరి ఆ యొక్క కట్ట సుధారాణి వాళ్ళ కుటుంబంలో వాళ్ళ మామయ్య గారిని పోగొట్టుకుని వాళ్ళ కుటుంబంలో కూడా దుఃఖంలో ఉన్నారు, వాళ్ళు కూడా ఆ కుటుంబాన్ని దీవించండి. ఆదరణ దయచేయండి ప్రభానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అలాగే నేను ఆయా దూర ప్రాంతాల నుంచి అనేక దూర ప్రాంతాల నుంచి నేను వచ్చిన బిడ్డలందరూ కూడా దీవించండి. ఈ వారంలో జరిగే కోటాలు, ఈ వారంలో జరిగే వివాహాలన్నీ కూడా ఘనంగా జరిగించమని
ప్రభా నీ చేతులు మమ్మల్ని సమర్పించుకుంటూ నిజమైనటువంటి స్వాతంత్రం ఎవరి దగ్గర ఉంటుందంటే ఎవరైతే దేవుని ఆత్మను పొందుకున్నారో వారి దగ్గర నిజమైన స్వాతంత్రం ఉంటుందన్నో అలాంటి స్వాతంత్రం, అలాంటి ప్రేమ, అలాంటి ఆత్మను పొందుకొని ప్రభా మేము నాయన స్వతంత్రం అవడానికి సహాయం చేయమని ప్రభా, అప్పుడే మాకు నిజమైన స్వాతంత్రం ఉంటుంది ప్రభా. కనుక అలాంటి కృప ధన్యత మాకు అందరికీ దయచేయమని అయ్యా దీవించి పంపించమని మమ్మల్ని అందరూ మీ కృప కలిగిన హస్తాలకు అప్పగించుకుంటూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసం ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ కూటంలో పాలుపంపులు పొందిన మనందరికీ, అలాగే ప్రేమింది ఏర్పాటు చేసిన కుటుంబానికి సదా దేవుడి తోడు నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించుగాక. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.